ఎక్కడికనంటే మున్నుకి గుండు కొట్టించాలి కదా, దేవుడికి హెయిర్ ఇచ్చేస్తున్నాం అనమాట. నీకు కూడా చేయించేద్దామా? ప్లీజ్ 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 నీకు కూడా గుండు చేపిద్దాము. ఎందుకు వద్దు? సమ్మర్ హెయిర్ కట్ చాలా బాగుంటుంది సమ్మర్ లో. ఇప్పుడు వస్తావా రావా? నువ్వెందుకు చేపించుకోవు? నీకు హెయిర్ పెద్దగా అవ్వడం ఇష్టమా? అది అవదమ్మా. గుండు ఇష్టం లేదా? దేవుడికి ఇవ్వాలి నాన్న. నీకు చిన్నప్పుడు 3 times ఇచ్చాము దేవుడికి, తెలుసా? మున్నుకు ఒక్కసారి ఇచ్చాము కదా, మా మున్నుగాడికి తిరుపతిలో ఒకసారి ఇచ్చాము. సో దాని తర్వాత ఇంకా మొత్తం 3 మొక్కులు ఉన్నాయన్నమాట. ఈరోజు మంజు వాళ్ళ ఇంటి దేవుడు మైలాపూర్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వీడికి 2వ గుండు అక్కడికి ఇస్తున్నాం అనమాట. సో అక్కడ తలనీలాలు ఇవ్వడానికి బయలుదేరుతున్నాం మున్నుగాడికి. బట్ సమ్మర్ కదా, కొంచెం ఆలోచిస్తున్నాను వీడిని తీసుకెళ్ళాలా లేదా అని. నన్ను వస్తావా? ఎందుకురా? నాకు తెలుసు, అందుకే వాడు లగేజే పట్టట్లేదు. ఈ సమ్మర్లో ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి మినిమం 4 hours పడుతుంది. మేము ఏంటంటే 1 day బిఫోర్, రేపు మార్నింగ్ తలనీలాలు ఇస్తున్నాం కాబట్టి, సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 అలా అవుతుంది. ఇప్పుడు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 7 అలా అయిపోతుంది. మళ్ళీ 9 తర్వాత వెళ్ళలేమన్నమాట. సో అందుకని ముందే వెళ్ళి అక్కడంతా స్టే అంతా చూసుకొని, సో మార్నింగ్ ఎండ్ వచ్చి ఇప్పుడు 9కి 10కి ఎండ్ వచ్చేస్తుంది. సో పొద్దున్నే దర్శనం చేసుకొని దేవుడిని, అలాగే వాడికి తలనీలాలు ఇచ్చేసి మళ్ళీ దేవుడిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుదాము అన్నది ప్లాన్. బట్ ఎలా అవుతుంది ఏంటి అనేది మనం అనుకున్నట్టు అంత జరిగితే బాగుంటుంది. బట్ అవుతుందా లేదా అనేది తెలియదు అనమాట. సో వాడికి నేను 3 జతలు అయితే పెట్టుకుంటున్నాను. జున్ను ప్లీజ్ రా బెటా, ప్లీజ్. సరే ముందు ఇంటికి మా హీరో ఎక్కడ? వాడు ఎక్కడికి వెళ్ళాడు? మున్ను సుక్కు వాకింగ్ వెళ్ళాడు కదా స్టోడర్లో. ఓ సుక్కు తీసుకెళ్ళిందా? ఇది లవ్ ల్యాబ్ ఆల్ఫా బేబీ స్ట్రోలర్ అనమాట. ఇంతకు ముందు వీడియోస్లో కనుక చూస్తే నేను చాలాసార్లు చూపించాను అని చెప్పాను కూడా. ఇలా బేబీని వాక్కి తీసుకురావడము, లేదంటే ట్రావెలింగ్ పర్పస్ కానీ, షాపింగ్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ స్ట్రోలర్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది 0 నుంచి 3 years బేబీస్ వరకు యూజ్ అవుతుంది అనమాట. మెయిన్గా ఎండ పడకుండా ఈ క్యానోపీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. లోపలికి ఇలా నెట్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా జిప్ ఓపెన్ చేసి నెట్ నుంచి వాడిని చూస్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఫుట్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ సస్పెన్షన్ కూడా బాగుంటుంది. సో ఫ్రంట్ వీల్స్ వచ్చేసి స్వివెల్ లాక్ వీల్స్ ఇచ్చారనమాట. సో 360 degrees రొటేట్ అవుతాయి అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసి బిగ్ అండ్ డ్యూరబుల్ వీల్స్ ఇచ్చారు అండ్ యాంటీ స్కిడ్ బ్రేక్ కూడా ఉంటుంది. సేఫ్టీ వైజ్ ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో 5 point సేఫ్టీ హార్నెస్ ఉంది అండ్ రివర్సిబుల్ హ్యాండిల్ బార్ ఉందన్నమాట. సో ఇట్లా బేబీకి మనం ఫేస్ టు ఫేస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాండిల్ బార్ ఇలాగా షిఫ్ట్ చేసుకొని సో బేబీతో ఇలా మాట్లాడుతూ వెళ్ళొచ్చు అనమాట. ఏం తిన్నావు నువ్వు మార్నింగ్? ఏం తిన్నావు? ఇడ్లీ తిన్నావా? నేను దోశ తిన్నా. నువ్వు దోశ తిన్నట్టున్నావే మార్నింగ్, నిజం చెప్పు. ఇది ఫోల్డ్ చేయడం, క్యారీ చేయడం చాలా ఈజీ. ఒక మాటలో చెప్పాలి అంటే కన్వీనియన్స్ ఆన్ ది గో. మీకు కలర్స్లో కావాలంటే కూడా డిఫరెంట్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే బ్లాక్ నచ్చింది, అందుకని నేను తీసుకున్నాను. సో మీరు ఈ స్ట్రోలర్ తీసుకోవాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మమ్మీస్, డాడీస్, గో చెక్ ఇట్ అవుట్. అమ్మకి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అమ్మ తీసుకుంటున్నావా? అయ్యో నీ జుట్టు బాగుంది కదరా. రేపు నుంచి గుండా నీకు గుండె అయిపోతుందా? దువ్విలో పెట్టించుకోవు కదా, దువ్విలో పెట్టుకో కదా. తమ్ముడికి చెప్పిద్దామా? తమ్ముడికి ఎందుకు చెప్పిద్దాం రా? ఎంత బాగున్నాడు. అమ్మ లేకపోతే ఇలాగే పెట్టిద్దాము మనకి. ఇలాగే ఉంటే బాగుంటది కానీ దువ్వించుకోవాలి. అసలు దువ్విని పెట్టి. సరే లెట్స్ స్టార్ట్. వెళ్దామా? మనతో వెళ్ళాం, కారు వెళ్తాం. బాయ్. మా ఇంట్లో పిల్లర్స్ అయినా చూడండి. హాయ్ ఫ్రెండ్స్.
సో అందరూ ముందుకి బాయ్ చెప్పండి. దాంట్లో బెడ్ రెడీయా? మేము చాప బ్లాంకెట్స్ అక్కడ ఏముంటాయో ఏముండవో అన్ని తీసుకెళ్తున్నాము. ఇగో అతి ముఖ్యమైన దిస్ మా ఆయుధం దోమల బ్యాట్. ఏంటి ఫ్లైట్ అంటున్నానా? ఫ్లైట్ లే వెళ్ళట్లేదురా, కార్ ఫ్లైట్ అన్నాను నేను. అమ్మో వీడికి ఫ్లైట్ ఇచ్చి చలో లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడికైనా కార్లో ట్రావెల్ చేస్తున్నాము అని అంటే ఇదే మా ఫ్లైట్. సో వెనకాల మా బెడ్ సెటప్ రెడీ అయిపోతుంది. ఫ్లైట్ కాదు సార్, బిజినెస్ క్లాస్. నిజంగానే. సో ఇలా సెట్ చేసాం అనమాట. ఎక్కిన ఒక 10 నిమిషాలకే మా వాడు మోయినాబాద్ దాటినంత అవుట్ అంతే పడుకునేసాడు. సో అక్కడికి కావాల్సినవన్నీ కూడా లగేజ్లు, అక్కడ మళ్ళీ దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి లేదో అని చెప్పేసి అవి తీసుకున్నాం. చేపలు తీసుకున్నాం. నేను సూట్ కేసు పెట్టుకో మర్చిపోయింది. సూట్ కేసు ఉంది. ఇట్లా చేస్తావు మంచి ఆటగాళ్ళ మంచి ఆటగాళ్ళు. అమ్మో ఏదైనా నేను ఈజీగా దాన్ని ఏమంటారు ప్రాంక్ చేయొచ్చు. బక్కరా చేస్తావు నాకేమో బాధగా ఉందిరా వీడి హెయిర్ తీసేయాలంటే. వాడు ఇబ్బంది పడతాడు, ఇంకా సమ్మర్ లో ఊకే వాడు ఇబ్బంది పడుతున్నాడనే కానీ ఏమో ఎలా ఉంటాడు. గుండె వేసిందా చూద్దాం. కదా బాగుంటాడు, గుండె బాల్ లా ఉంటాడు. క్యూట్ ఉంటాడు అనుకుంటున్నా నేను అప్పుడు కూడా. వెదర్ కూడా ఇప్పుడు కొంచెం నార్మల్ గా అవుతుంది, కొంచెం ఎండ తగ్గింది కొంచెం. బయలుదేరిన టైంకి ఎండ కొంచెం పర్వాలేదు. ఈ వెదర్ మాకు సపోర్ట్ చేస్తుంది. మామూలు ఎండలు కాదు, ఏసీలు కూడా పని చేయట్లేదు కార్లో. మైలాపూర్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మైలాపూర్లో మైలారం లింగేశ్వర స్వామి ఉంటారనమాట. మంజు వాళ్ళ ఇంటి దేవుడు, మా ఇంటి దేవుడు. సో ఫైనల్లీ ఇక్కడికి రీచ్ అయిపోయాం. A few moments later. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. అబ్బా The next day. ఇక్కడ ఈ రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్లా బెడ్ ఉండదు, ఏముండదు. కానీ ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ చాప ఇవన్నీ తీసుకొచ్చాను కాబట్టి ఇలా సెట్ చేసుకుని హ్యాపీగా నైట్ పడుచునేసాము. ఏమైంది? ఇప్పుడే లేచాడు. సరే ఫస్ట్ గుండు చేపించుకొని స్నానం చేసేసి మళ్ళీ దాని తర్వాత టెంపుల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? అసలు చాలా బాగా చేస్తుంది వీడిని గుండెలో చూడాలి అంటే. ఎందుకంటే అంత క్యూట్గా ఉంటాడు కదా, జుట్టులో జుట్టు పోతే ఎలా ఉంటాడు. ఇది కళ్యాణ కట్ట. మనకేం అర్థం కాదు, నాకు ఒకటే అర్థం ఉంది, ముండని అంతే కదా.
ఏమైంది మున్ను? నీ జుట్టు ఎక్కడ పోయింది? మున్ను వేసి హెయిర్ హెయిర్ అయితే హెయిర్ ఎక్కడ? అక్కడ. అయ్యో ఏడుస్తున్నాడు. జుట్టు కావాలా? జుట్టు కావాలా? జుట్టు కావాలా? నా జుట్టు ఇస్తాలే. జుట్టు కావాలి. అయ్యో నాకు కూడా బాధ వేస్తుంది బేట. బట్ యూ లుక్ సో క్యూట్. ఎంత క్యూట్గా ఉన్నావు. ఇలా బాగుంది, ఇలా బాగుంది, ఇలాగే బాగుంది. జుట్టు వద్దు. ఓకే, జుట్టు ఇచ్చేసాం మనం, దేవుడికి ఇచ్చేసాం, ఓం నమ శివాయకి ఇచ్చేసాం. అది కాదా? దేవుని కూడా తీసుకుంటా. జున్నుకి వచ్చినప్పుడైతే అసలు వాటర్ లేకుండే, జున్నుకి ఫస్ట్ గుండు ఇక్కడే కొట్టించామన్నమాట. కానీ ఇప్పుడు వాటర్ ఎంత బాగుంది. మరి చిన్నప్పటి నుంచి వాటర్ ఉండే నాకు ఇంకా హైట్ ఇక్కడ ఉండే వాటర్ హైట్ ఎక్కువ ఉండే. మేము ఎప్పుడు దిగినా అక్కడ దిగవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ పెట్టారు స్నానం చేసి. అందరు ఇక్కడికే వచ్చి ఇక్కడే స్నానాలు చేసుకొని ఇక్కడే రెడీ అయ్యి వెళ్తున్నారు. నీకు ముంచుతాను వాటర్ జంప్ స్విమ్మింగ్ స్విమ్మింగ్ స్విమ్మింగ్. మున్నుకి తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ చెరువు ఉందన్నమాట. ఆ చెరువులో అందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. స్నానాలు చేస్తే పర్లేదు, అసలు సోపులు తెచ్చేసుకుని బట్టలు వాష్ చేసేసుకుంటున్నారు. అసలు ఏంటో అర్థం కాలేదు. అయినా కూడా ఇంకా దేవుడి ప్లేస్ కదా, సో ఎలాగైనా సరే నీళ్ళలో ఆ తలని ముంచాలి అని చెప్పేసి సో అక్కడే కాసేపు ఉండి ప్లేస్ కోసం వెయిట్ చేసి ప్లేస్ దొరికిన తర్వాత మున్నుని మెల్లిగా లోపల దాకా తీసుకెళ్ళి అలా ఒక 3 మునకలు వేయించామన్నమాట. వాళ్ళు అక్కడే బట్టలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు. భాష ఏం అర్థం కాదు. అయిపోయి స్నానాలు స్నానాలు చేస్తున్నారు. సోపు అవన్నీ తెచ్చుకున్నారమ్మా వాళ్ళు. A few moments later. మేము రెడీ అయిపోయాము, ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్దామా? ఓం నమ శివాయ దగ్గరికి వెళ్దామా? క్యూట్ ఉన్నాడు కదా, గుండెలో ఎలా ఉన్నాడు మా వాళ్ళు. మంచి బొట్టు పెట్టేసుకొని గంధం పెట్టుకున్నాం. అక్కడికి ఎక్కడ టెంపుల్ పైన ఇప్పుడు ఎక్కాలి పైకి. ఎక్కుతావా? పైకి ఎక్కుదాం.
కొబ్బరికాయ తీసుకొని పూలు తీసుకొని వెళ్దాం. షాపింగ్ చేసి వెళ్దాం. అదే ఫస్ట్ గుడికి తర్వాత షాపింగ్ పోదా. ఈ బాల్స్ కావాలా? ఇది కాస్ట్ 100 రూపాయలు. ఇదే మైలాపూర్ లింగేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని ఎక్కి వెళ్ళాలి. నేను ఇది సెకండ్ టైం రావడం, జున్నుకి గుండు కొట్టించి ఇప్పుడే దా బిడ్డ దా. వీడి ఇక్కడ ఉన్న టాయ్స్ చాలా ఉన్నాయి. ఆ టాయ్స్ అన్ని కావాలని ఏడుస్తున్నాడు. ఏం కావాలి చెప్పు, ఏం కావాలి? నేనేం చేశారా? దెబ్బ. అది సరే, పైకి వెళ్తాము, నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ ఉంటాయి బుజ్జి? ఒక 200-300 అంట. గోవిందా లేదు, ఓం నమః శివాయ. టెంపుల్లోకి వెళ్ళగానే బయటే అభిషేకం చేస్తున్నారనమాట. సో మా అందరి పేర్ల మీద అభిషేకం చేయించుకున్నాం ముందు. ఇలా దేవుడి దగ్గర చిన్నపిల్లలకి తలనీలాలు ఇచ్చినప్పుడు దేవుడికి ఏమేమి సమర్పించుకోవాలో అవన్నీ మా అత్తయ్య ఏం చెప్పారో అవన్నీ తీసుకొచ్చి దేవుడికి ఇచ్చామన్నమాట. ఇది ఎంట్రన్స్. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. కొండ లోపల ఉంటుంది అనమాట. అందుకే మనం లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న స్టెప్స్ ఉంటాయి, దిగి లోపలికి వెళ్ళాలి. అప్పుడే మనకి మైలారం లింగేశ్వర స్వామి దర్శనం అవుతుంది. సో మాకైతే ఎంత బాగా దర్శనం అయిందో. అమ్మవారు చూసారా ఎంత కళగా ఉన్నారో. నాకు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు తెలుసా. మా చిన్నోడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు అనమాట. మనం ఎలా చేస్తే వాడు అలా చేస్తున్నాడు. అలా టెంపుల్లో కాసేపు కూర్చొని బయలుదేరాం అనమాట. మంకీ ఎక్కడ? మంకీ ఎక్కువ లేదు. పప్పా ఎక్కడ? వాడి చేతికే. మంకీ బనానా తీసుకెళ్ళేసరికి మా వాడు చూడండి, మా వాడి ఫేస్ లో షాక్. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు వాడికి. పళ్ళు చూడు దానివి. ఏది కావాలి నీకు? ఆటో వద్దా? ఆటో ఇది ఆటో కావాలా? కార్ ఆల్రెడీ తీసుకున్నాను.
ఎంత మాయగా అబ్బో ఏం తినట్టు అబ్బో చూడు. ఇంకా రూమ్కి రాగానే మా వాడి గుండుకి మంచిగా గంధం పేస్ట్ పెడుతున్నాను అనమాట. అంత మంచి స్మెల్ వస్తుందో గంధం పేస్ట్. మంచిగా అంటే వేడి ఎక్కువ అవ్వకుండా గుండుకి కొంచెం చలవ చేస్తుంది అనమాట. అదే కదా అమ్మో. ఇప్పుడు రామం నెక్స్ట్ రేమో వస్తుంది. రేమో అప్పటి ఇంకా నైట్ మన చౌకండి చూడు బుద్ధి అడిగి స్మైల్ చీజ్. ఫ్రంట్ ఓకే. కొంచెం తిప్పుకునే ఫేస్ అర్థం నీకు అర్థమవుతుంది ఫేస్. చల్లగా ఉందేమో కదా వీడికి, నవ్వుతున్నాడు. చల్లగా ఉందా? కూల్ ఉందా? కూల్ ఉందా ముందు? కూల్ చాలు కదా. చాలా సార్. ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళ రియాక్షన్, మా మమ్మీ రియాక్షన్ చూడండి. జున్ను రియాక్షన్ చూడండి. బాగుందా గుండు వీడికి? ఎవరు పిల్లోడు? మా పిల్లోడు కాదే. చిటికెందా చెప్పు. చిటికెందమ్మా బాగున్నాడా గుండులో? బాగున్నాడా? మరి వాడి టాయ్స్ అంటే వాడికి ఇచ్చేసింది. ఇవన్నీ కొన్నాడు వాడి టాయ్స్. జేసీబీ ఏంట్రా టచ్ చేస్తున్నావు? ఏంటిదన్న ఇది? ఇదేంటిది? ఏంటిది? కాదు, గంధం. జేసీబీ తీసుకున్నాడు. చిటికెనా ఎక్కడ ఏమి ఏడవలేదు అసలు. సైలెంట్గా కూర్చొని చేయించుకున్నాడు. ఇక్కడ కొంచెం ఒక ఘాటు పడింది చిన్నదేనా. చిటికెనా వాడు జేసీబీ అంటే